అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ టీజర్ అని చెప్పొచ్చు. మన ప్రభాస్ కెరీర్లో ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్యూ అవర్స్ బ్యాక్. అండ్ ఈ మూవీ ట్రైలర్ వివరాల్లోకి వెళ్లే ముందు కొన్ని ఈ మూవీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ మూవీ వచ్చేసి టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ మూవీ నిర్మించడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీని మారుతి గారు డైరెక్ట్ చేస్తున్నారు. మనకు తెలుసు చాలా చాలా మంచి మూవీస్ మనకి అందించినటువంటి మారుతి గారు, లైక్ భలే భలే మగాడువై కానివ్వండి, ప్రేమకథ చిత్రం కానివ్వండి, దాని తర్వాత ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. సో ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారి పక్కన ముగ్గురు హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ జోనర్ వచ్చేసి హారర్ బేస్డ్ కామెడీ అండ్ ఫ్యాంటసీ ఎక్కువ ఉంది. సో అంటే విజువల్స్ చూస్తే మనకి నార్మల్ విజువల్స్, అంటే ఇప్పుడు మిగతా కొన్ని ఇంతకు ముందు వచ్చినటువంటి హర్రర్ మూవీస్ లో మనకి రెగ్యులర్ వేలో మనకి ఒక హౌస్ లో హర్రర్ కానివ్వండి, లేకపోతే ఒక ఫారెస్ట్ లో హర్రర్ కానివ్వండి, ఇట్లయితే తీయడం జరిగింది. బట్ దీంట్లో విజువల్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ ట్రైలర్ ని కట్ చేసిన విధానం చూస్తే అంటే రెగ్యులర్ గా కాకుండా మనకి ఊహకి అందనటువంటి విజువల్స్ చాలా ఉంటాయి. సో దట్స్ వై ఫ్యాంటసీ అని మెన్షన్ చేసినాను. సో ఫ్యాంటసీ, హారర్ అండ్ కామెడీ, ఆబ్వియస్లీ మనకి ప్రభాస్ గారు అంటే కొన్ని మాస్ ఎలిమెంట్స్ కానివ్వండి, లవ్ ఎలిమెంట్స్ కానివ్వండి ఆబ్వియస్ లో ఉంటాయి. సో ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా 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 ప్రామిసింగ్ గా ఉంది. సో ఫస్ట్ విజువల్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్ కటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రైలర్ లో నేను చూసాను, లైక్ సముద్రికని గారు కానివ్వండి, సంజయ్ దత్ గారు కానివ్వండి, మనకి అత్తారింటికి దారేదిలో తాతగారి క్యారెక్టర్ చేసినటువంటి ఆ పర్సన్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రభాస్ గారి పక్కన మనకి సప్తగిరి అండ్ ఒక మీమ్ ఫేమస్ తెలుసు, అంటే వీడెవడరా ఇంత టాలెంట్ ఉన్నాడు అని ఒక డైలాగ్ కొడతారు. అతను కూడా ఈ మూవీలో వాళ్ళ పక్కన ప్రభాస్ గారి పక్కన అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ లోపలికి వెళ్తే ఒక తాత మనవాడి మధ్యలో జరిగేటటువంటి ఒక కామెడీ ట్రాక్ లో వెళ్తున్నటువంటి ఒక హారర్ జోనర్ మూవీగా నాకైతే అనిపించింది. అంటే తన ఆస్తి కానివ్వండి, తన ఇల్లు కానివ్వండి, తన తదనంతరం కూడా తను చనిపోయిన తర్వాత కూడా తానే అనుభవించాలి అని అనుకునేటటువంటి ఒక తాతకి మేబీ ఒక మనవడికి మధ్యలో ఈ స్టోరీ నడుస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది ట్రైలర్ చూశాక. మేబీ అంటే ఇది మనవడా, లేకపోతే ప్రభాస్, లేకపోతే వేరే మనవడు ఎవరైనా దీన్ని కాజేయడానికి కొట్టేయడానికి చూస్తే దాని నుంచి సేవ్, అంటే ప్రాపర్టీని సేవ్ చేసేటటువంటి క్యారెక్టర్ అనేది మనం చూడాలి. బట్ ఒక సీన్ లో అయితే ప్రభాస్ గారు చాలా ఫన్నీ వేలో ఒక డైలాగ్ అయితే చెప్తారు. లైక్ ఒక దెయ్యాన్ని చూసి వీళ్ళు పారిపోయి ఒక దగ్గర దాక్కుంటారు. అక్కడ వచ్చేసి ప్రభాస్ గారు పట్టుకున్నటువంటి ఒక లైట్ అయితే ఆరిపోవడం జరుగుతుంది. సో అప్పుడు ప్రభాస్ ఇలా అంటారు, లైక్ మా తాత ఏమైనా వైర్ కొరికేసారేమో చూడండి అని చెప్పి. సో అక్కడ తాత మనవాడి మధ్యలో ఈ స్టోరీ అయితే నడుస్తుందేమో అని చెప్పి ఒక చిన్న పాయింట్ అయితే ఆ క్లూ దొరికింది. అండ్ విజువల్స్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే పెద్ద థియేటర్ లో చూస్తే మాత్రం విజువల్ వండర్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ షాట్ నుంచి కొన్ని స్పెసిఫిక్ షాట్స్ ఉన్నాయి. ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, దాంట్లో అమ్మాయి ఫోటో ఉంటుంది. సడన్ గా జూమ్ చేస్తే కెమెరాని ఆ అమ్మాయి ఫోటోలో నుంచి బయటికి సడన్ గా ఒక దెయ్యం అయితే రావడం జరుగుతుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ షాట్. అండ్ ఇంకా కొన్ని ఒక మెట్లు, ఫస్ట్ స్టార్టింగ్ లోనే మెట్లు దిక్కుంటూ ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి ఒక పిల్లి, అంటే కొంచెం అది కూడా భయాన్ని కలిగించేటట్టు అది ఉంటుంది, అదొక విజువల్. అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ ఉంటాయి, అంటే మనకి హాలీవుడ్ తరహాలో బ్లాక్ థీమ్ లో చాలా వరకు విజువల్స్ ఉన్నాయి. లైక్ ఒక ట్రైన్ వెళ్తుంటుంది, దాని సైడ్ నుంచి ఒక దారిలో లైక్ గుర్రం మీద చేజ్ చేస్తూ ఒక పర్సన్ వెళ్తుంటారు. అండ్ ఆ భవనాన్ని చూపించే విధానం కానివ్వండి, ఇట్లా చాలా చాలా విజువల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఒక 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 అంటే రాజ మహల్ లాగా ఉంటుంది లోపల. అండ్ ఒక సైడ్ నుంచి ముందు ఒక అమ్మాయి మేబీ రాణి గెటప్ లో ఉంటుంది, వెనక చెలికెత్తెలు లెక్క ఉంటారు. అండ్ వాళ్ళు వెళ్తున్నప్పుడు 3 ద్వారాల
ప్లేసుల్లో ఏనుగులు ఉంటాయి, భారీ భారీ ఏనుగులు మనకి అంటే నమస్కారం పెడుతుంటాయి. ఆ విజువల్స్ అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగే ఉంటుంది, కానీ చాలా 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 వెరైటీగా ఉన్నాయి విజువల్స్ మాత్రం. సో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రామిసింగ్ గా ఉంది, చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ మూవీ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ కామెడీ ట్రాక్ అంటే మనకి ప్రభాస్ గారిని ఇది మెయిన్ మెన్షన్ చేయాలనుకున్నాను నేను. మనకి డార్లింగ్ మూవీ ఎంతైతే మనం అప్పట్లో ఎంజాయ్ చేసినామో, లైక్ ఫైట్స్ కానివ్వండి, ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, లవ్ జూన్ కానివ్వండి, దానికి అంతకు మించి మూవీలో మెయిన్ ప్రభాస్ గారి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డార్లింగ్ మూవీలో. సో అదే తరహాలో ఇన్ని రోజుల తర్వాత ఒక లవర్ బాయ్ లుక్ లో ప్రభాస్ గారిని చూడడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనిషి కొంచెం తగ్గి సన్నగా నాజుగ్గా కనిపిస్తున్నాడు. అండ్ ఆ కామెడీ టైమింగ్ ఇంకా ప్రభాస్ లో ఇంకా తగ్గలేదు, చాలా చాలా బాగుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ట్రైలర్ కట్ చేసిన విధానం నేను ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ట్రాడినరీగా కట్ చేశారు. అండ్ ఫస్ట్ ఒక 20 seconds చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అండ్ దాని తర్వాత ఒక డైలాగ్ కూడా వస్తుంది ప్రభాస్ గారి నుంచి, లైక్ బండిని స్లో 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 అని చెప్పి అక్కడి నుంచి కొంచెం డీటెయిల్ గా చూపించడం అయితే జరుగుతుంది ట్రైలర్ లో. సో ట్రైలర్ ఎవరు కట్ చేశారో, ఎడిటర్ ఎక్సలెంట్ కట్ చేశారు. అండ్ మూవీ హైప్స్ ని చాలా చాలా పిచ్చేసాయి. సో ఈ మూవీ December 5th 2025 లో అయితే మూవీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో థియేటర్కి వెళ్ళి ఈ మూవీని ఎంజాయ్ చేయగలిగిన ప్రతి ప్రేక్షకుడికి కన్నుల విందుగా ఈ మూవీ ఉండబోతుంది అనేది నా ఒపీనియన్ ఈ టీజర్ చూసిన తర్వాత. అండ్ సాంగ్స్ ఇంకా చూడాలి ఎట్ టు రిలీజ్. బట్ ఈ ట్రైలర్ కట్టింగ్ ట్రైలర్ రిలీజ్ డేట్ కి మూవీ రిలీజ్ డేట్ కి చాలా హ్యూజ్ గ్యాప్ ఉందేమో అని నాకు అనిపించింది. లైక్ ఈ రోజు రిలీజ్ అయితే ట్రైలర్ December 5th మూవీ అన్నారు, ఆల్మోస్ట్ 6 months గ్యాప్. సో లెట్స్ సీ సాంగ్స్ ఎట్ టు రిలీజ్, సాంగ్స్ ఇంకా రావాలి. అండ్ ప్రభాస్ గారి న్యాచురల్ తరహాలో ఈ మూవీ కానీ అనుకున్న విధంగా సక్సెస్ అయితే మాత్రం ఇంకొక 500-600 crores దాటే సినిమా అయితే ఖచ్చితంగా అవుతుందని నేను ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నాను. సో దట్స్ ఇట్ అండి. సో వండర్ఫుల్ మూవీ ఈజ్ ఆన్ ద వే. అండ్ యా దట్స్ ఇట్. మీకు ఏమైనా టాపిక్ మీద కానివ్వండి, ఏదైనా మూవీ మీద కానివ్వండి వీడియోస్ కావాలి చేయాలి అని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.